హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి గుళ్ళో వెలసిన దేవతలు నవలిక ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు గుళ్ళో వెలసిన దేవతలు నవలిక చివరి భాగం 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విఠల్ ఇంటికి చేరుకునేసరికి అంతా గందరగోళంగా ఉంది. పద్మావతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. జీవం లేని ముఖంతో వెంకట్రావు పడక కుర్చీలో కూర్చున్నాడు. ఏం జరిగింది అని అడిగిన విఠల్ చేతిలో టెలిగ్రాం పెట్టాడు వెంకట్రావు. అనుపమ కనబడటం లేదు, వెంటనే బయలుదేరి రండి. అమృతమూర్తి. ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరాడు విఠల్. విఠల్ను చూసి, బావగారు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది అని ఏడ్చాడు అమృతమూర్తి. ఆ ఏడుపు చూస్తుంటే జాలి కలగలేదు సరికదా, అసహ్యం వేసింది విఠల్కి. ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. ఏముందండి, ఇటీవల స్త్రీ స్వాతంత్రం అంటూ ఇదొక వేలం వేరి బయలుదేరింది. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. ఇంట్లో రోజూ నరకమే. అయినా సహించాను. చివరకు ఇంతకు తెగించింది. అనుపమ తన చెల్లెలు కాకపోతే, చిన్నప్పటి నుండి అనుపమ ఎంత సాత్వికురాలో విఠల్కి తెలియకపోతే అమృతమూర్తి మాటలు నమ్మేవాడే. అంతగా నమ్మించేలా ఉంది అమృతమూర్తి చెప్పిన తీరు. అనుపమ ఉత్తరమేది రాయలేదా అడిగాడు విఠల్. తడబడ్డాడు అమృతమూర్తి. వ్రాసింది అంటూ అనుపమ రాసిన ఉత్తరం విఠల్ చేతికిచ్చాడు. ప్రియమైన శ్రీవారికి, ఇప్పటికీ ఇలాగే సంబోధిస్తున్నాను. నేను మీకు ప్రియమైన దాన్ని అయినా కాకపోయినా మీరు మాత్రం నాకు ఎప్పటికీ ప్రియమైన వారే. మీతో సర్దుకుపోవాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ నేనేం చేస్తే మీకు సంతోషం కలుగుతుందో, ఎలా ఉంటే మీకు సంతృప్తి కలిగించగలనో ఇన్ని రోజుల సాంసారిక జీవితంలో నాకేనాడు అర్థం కాలేదు. నేనేం చేసినా మీకు తప్పుగానే తోస్తుంది. ఎలా ఉన్నా అపరాధమే అనిపిస్తుంది. నా మనసు బండరాయి చేసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఇంకా అది మనసుగానే మిగిలిపోయింది. మీరు మాటలతో పొడిచే తోట్లకది తట్టుకోలేకుండా ఉంది. బ్రతికి ఉండి మిమ్మల్ని ఎదిరించే సాహసం లేకపోయింది. చచ్చి దెయ్యాన్నయ్యి మీ అన్యాయం మీకు వివరించగలనేమో. శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. మీ అనుపమ. ఉత్తరం చదువుతున్న విఠల్ కళ్లలో నుండి కన్నీరు జలజల ప్రవహించింది. ఆ ముఖం చూస్తూ ఏం మాట్లాడడానికి సాహసం కలగలేదు అమృతమూర్తికి. విఠల్ నిగ్రహించుకుని, ఇందులో చచ్చిపోతున్నానని వ్రాస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోయిందంటారే అన్నాడు. అమృతమూర్తి గుటకలు మృంగి, ఎక్కడా శవం కనపడలేదు, అందుకని అన్నాడు. మీరు ఎక్కడెక్కడ వెతికారు? చుట్టుపక్కల అనుమానం ఉన్న చోట్లన్నీ వెతికాను. అనుపమ సంగతి నాకు బాగా తెలుసు. ఒక్కరితే ఎక్కడికైనా వెళ్ళి ఉండగలిగే సాహసం అనుపమకు లేదు అన్నాడు విఠల్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ వాళ్ల వదినగారి దగ్గరకు వెళ్ళిందేమోనని. ఈ అనుమానం విఠల్కు వచ్చింది. వెళ్ళి చూద్దాం రండి అన్నాడు విఠల్. తన సంఘానికి వచ్చిన విఠల్ అమృతమూర్తులను ఆశ్చర్యంగా చూస్తూ, బావమరుదులిద్దరూ ఇలా వచ్చారే అంది పావని. విఠల్ మాట్లాడలేకపోతున్నాడు. అమృతమూర్తి తనే గొంతు పెగుల్చుకుని, అనుపమ కనబడడం లేదు, ఇక్కడికి వచ్చిందేమోనని అన్నాడు. అనుపమ ఇక్కడికి వస్తుందా? ఇక్కడికి రావడం వాళ్ళ అన్నగారికి ఇష్టం ఉండదని అనుపమకు బాగా తెలుసు. అన్నగారికి ఇష్టం లేని పని అనుపమ ఎన్నడూ చెయ్యదు. ఈ సంగతి నాకంటే ఆయనకే బాగా తెలుసు అంది పావని. విఠల్ మాట్లాడలేదు. మళ్ళీ అమృతమూర్తే సమాధానం చెప్పాడు. ఒక్కరితి ఎక్కడకు వెళ్ళదు, మీ దగ్గరికి తప్ప మరొక చోటికి వెళ్లే అవకాశమే లేదు అన్నాడు. మీరు పొరబడుతున్నారు. నా దగ్గరకొచ్చే అవకాశం అస్సలు రాదు. నా దగ్గరకొస్తే వాళ్ళ అన్నయ్యకు నలుగురిలో చిన్నతనం. తన చెల్లెలు చచ్చిపోయినా ఇక్కడికి రావడం ఆయన భరించలేరని అనుపమకు తెలుసు. అందుకే చచ్చిపోయి ఉంటుంది. ఎర్రగా మండుతున్న కళ్లతో కసిగా అంది పావని. పోనీ ఒకసారి లోపల చూస్తే సాహసించి అన్నాడు అమృతమూర్తి. పావని చేదరించుకుంటూ, చూసుకోండి అంది. విఠల్ కదలలేదు. కాని అమృతమూర్తి చొరవగా లోపలంతా చూసి వచ్చాడు. పావని నీరసంగా, నమ్మకం కుదిరిందా? ఏం మనుషులు! అనుపమ లాంటి సాత్వికురాలు ఎదిరించి నిలబడడానికి కూడా ప్రయత్నిస్తుందా? నిలువు నా ప్రాణం తీసుకుంటుంది గాని అంది. శవం కనబడలేదు అన్నాడు అమృతమూర్తి. కనపడుతుంది.
ఎప్పుడో ఏ చెరువులోనో ఏ రైలు పట్టాల కిందో ఆకారం కూడా తెలియకుండా మారిపోయి కనిపిస్తుంది. ఆ శవం మన అనుపమదేనని మనకు చెప్పేవాళ్లు కూడా ఉండరు. ఎవరో ఈడ్చి పారేస్తారు. శరీరం జలధరించింది అమృతమూర్తికి. వినలేకపోయాడు విఠల్. అలా మాట్లాడకు పావని, అనుపమ ఎక్కడో బ్రతికి ఉందేమో అన్నాడు విఠల్. బాధపడుతున్నారా? బాధపడండి. మీ బాధ చూస్తే నాకు జాలి లేదు. అనుపమ బ్రతికి ఉందని ఆశపడుతున్నారా? బ్రతకడానికి ఏమాత్రం ఆస్కారం కల్పించారని బ్రతుకుతుంది? తన వారంటూ ఉన్నారని కష్టసుఖాలు చెప్పుకుంటే అండగా నిలవకపోగా నీతులు చెప్పి బెదిరించి తన భర్త దగ్గరకే పంపించారు. అతనికి మరింత లోకువ చేశారు. చావక ఏం చేస్తుంది? కొద్దిపాటి సానుభూతితో మీ చెల్లెలి మనసు అర్థం చేసుకుని నా దగ్గర ఉండు, నీకు భయం లేదు అని ఒక్క మాట అని ఉంటే బ్రతకడానికే ప్రయత్నించేదేమో. తన భార్య విధి లేక తన కాళ్ల దగ్గరే పడి ఉండవలసిన పరిస్థితి లేదు అని తెలిసొస్తే ఆ భర్తలోనూ పరివర్తన వచ్చేదేమో. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? మీకు నలుగురిలో తలవంపులు లేకుండా చచ్చిపోయిందని ఆనందించండి. ఆవేదనతో నిప్పులు కక్కుతోన్న పావని ముందు నిలవలేకపోయాడు విఠల్. అనుపమ లేకుండా నేను మాత్రం బ్రతకగలనా అని బుడిబుడి రాగాలు తీశాడు అమృతమూర్తి. మండిపోయింది పావనికి. ఏడవకండి. అనుపమ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు. దెయ్యమై మీతోనే ఉంటుంది అంది కసిగా. బిత్తరపోయి చూశాడు అమృతమూర్తి. నళిని దిగాలుగా ఉంది. పావని కారణం అడిగితే, శంకర్తో నా పెళ్లి నిశ్చయమైంది. కానీ మన పురోగామి సంఘ సహాయార్థం నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తే శంకర్ నన్ను చేసుకోనంటున్నాడు అంది. సంఘపు ఎదురు తాకిడి పడి పడి అలసిపోయింది పావని. అయితే ఇంకే, ప్రోగ్రాం మానేసి పెళ్లి చేసుకో. ఉన్నదానితోనే సంఘం నడిచినంత వరకు నడుస్తుంది అంది నిస్పృహతో. అదేంటి మేడం అలా అంటారు? నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మానను. నేను మంచిదనుకున్న కార్యక్రమాన్ని ఎందుకు మానాలి? జీవితంలో పెళ్లి ప్రధానమే కావచ్చు, కానీ అదే పరమార్థం కాదు. పర్వాలేదు, నేను పెళ్లి లేకపోయినా ఉండగలను దృఢనిశ్చయంతో అంది నళిని. పావని మనసు పొంగిపోయింది. సమాజంలో అనుపమలాంటి ఆడవాళ్లే అధిక సంఖ్యాకులు. అయినా నళిని లాంటి వాళ్లు కూడా ఒకరిద్దరు లేకపోలేదు. ఆ ఒకరిద్దరి వల్లనే ఏనాటికైనా సమాజం బాగుపడాలి. భాగీరథమ్మ ఒకనాడు సంఘానికొచ్చింది. ఆపాదమస్తకము భగ్గుమనే కోపాన్ని అసహ్యాన్ని అణుచుకుంటూ, ఏం కావాలి అంది పావని. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీ సంఘానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాను. ఇప్పటికీ మీ సంఘం ఆదర్శాలు అర్థం చేసుకున్నాను అంది భాగీరథమ్మ. భాగీరథమ్మ లాంటి వ్యక్తి తనంతట తను క్షమించమంటూ రావడమా? పావని సందేహానికి వెంటనే సమాధానం దొరికింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సంఘం అండదండలు కావాలి. మెలుకలు తిరిగిపోతూ సిగ్గుపడిపోతూ అంది భాగీరథమ్మ. వృద్ధవేశ్య కులుకులు చూపిస్తున్నట్టుగా ఉంది ఆ సిగ్గుపడడం. మరొకసారి నిర్ఘాంతపోయింది పావని. మీకు పెళ్ళా అనేసింది చటుక్కున. భాగీరథమ్మ చిన్నబుచ్చుకుంది. ఈ వయస్సులో పెళ్ళేంటని కదూ? దిగుళ్ల వల్ల, పూజల వల్ల, ఉపవాసాల వల్ల నా వయస్సు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది గాని నిజానికి నాకు 3 పదులు నిండలేదు అంది భాగీరథమ్మ. తన వయస్సు చాలా తక్కువని నిరూపించుకోవడానికి తాపత్రయపడే ఆ భక్తురాలి ముఖంలోకి చూడలేక తలదించుకుంది పావని. నాకు ఆర్థిక సహాయమేమీ అక్కర్లేదు. ఊరికే అండగా ఉండి మీ సంఘంలో పెళ్లి జరిపిస్తే చాలు అందావిడ. ఇదేంటో అర్థం కాలేదు పావనికి. హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకోరాదు? ఈ మాత్రం దానికి సంఘం అండదేనికి అంది. చేసుకోవచ్చుననుకోండి, కానీ ఇంతకాలం హరిదాసిగా ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అంటే బాగుండదు. ఎందుకు బాగుండదు? హరిదాసులు హరిదాసినులు పెళ్లిళ్ళు చేసుకోరా? అది వేరు. ఇన్నాళ్ళు పెళ్లి లేకుండా ఉండి పవిత్రురాలినని పేరు సంపాదించుకుని ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి కూతురునైతే నవ్వుతారేమోనని. మీ బోటివారు బలవంత పెట్టి పెళ్లి చేశారంటే కాస్త బాగుంటుందని. ఇప్పటికి భాగీరథమ్మ ఉద్దేశం అర్థమైంది. నవ్వు ఆపుకోలేక పకపక నవ్వేసింది. భాగీరథమ్మకి రోషం వచ్చింది. అయినా సహనం అవసరం గనుక అణుచుకుంది. మీ సంఘానికి 1000 రూపాయలు విరాళంగా ఇస్తాను అంది. తను నవ్వినా రోషం తెచ్చుకోకుండా
ఎదురు విరాళమిస్తానంటూ బ్రతిమాలుతోన్న భాగీరథమ్మను చూస్తే జాలి కలిగింది పావనికి. ఏ వయస్సు అయితేనే ఈ కోరికలకు తీరటం అంటూ ఉండదేమో పాపం. అందులోనూ ఈ భాగీరథమ్మ మొదటి నుండి జీవితాన్ని ఏమీ అనుభవించలేదు. తన కోరికలను ఈనాటికైనా సక్రమ మార్గాన తీర్చుకోవాలని తాపత్రయపడుతోంది. తనలో కోరికలున్నాయని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతోంది. ఇందులో తప్పేముంది అనుకుంది పావని. భాగీరథమ్మగారు, మేమే మిమ్మల్ని ప్రోత్సహించి వివాహం జరిపించామని ఒప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మరోలా అనుకోకండి. మీకు పెళ్ళికొడుకును చూడడం కష్టం కదూ అంది. పావని ఈమాత్రం ఆదరంగా మాట్లాడేసరికి భాగీరథమ్మ ముఖం వికసించింది. పెళ్ళికొడుకు సిద్ధంగానే ఉన్నాడు మరొకసారి సిగ్గుపడుతూ అంది. భాగీరథమ్మ సిగ్గుపడినప్పుడల్లా చూడడానికి పావనికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆయన పెళ్లి చేసుకోమని ఎప్పటి నుండో అడుగుతున్నారు. కృష్ణారామ అంటూ బ్రతుకుతోన్న నాకు మళ్ళీ పెళ్లిగోల ఎందుకని ఒప్పుకోలేదు. కానీ ఆయనే ఆడదానికి పతి పదసేవే తారకమని పదే పదే చెప్పి ప్రాధేయపడ్డారు. పతిసేవా సౌభాగ్యాన్ని పొందాలనే ఆశతో సరేనన్నాను చివరికి. పావనికి నవ్వొచ్చేస్తుంది. అతి ప్రయత్నం మీద అణుచుకుంది. చింత చచ్చినా పులుపు చావలేదు అనుకుంటూ, సరే అయితే మీరు ముహూర్తం నిర్ణయించి తెలియచేయండి, మా సంఘంలో పెళ్లి జరిపిస్తాం అంది పావని. పట్టరాని ఆనందంతో వెళ్ళిపోయింది భాగీరథమ్మ. భాగీరథమ్మ నిర్ణయించిన ముహూర్తానికి సంఘంలో పెళ్లి ఏర్పాట్లు చేసింది పావని. విద్యార్థినులకు కూడా ఇది తమాషాగా ఉంది. అమ్మమ్మగారి పెళ్ళి అని నవ్వుకుంటూ హుషారుగా పనులు చేస్తున్నారు. ఊళ్ళో జనం మాత్రం ఈ సంఘానికి మరీపోయే కాలం, భాగీరథమ్మకు పెళ్లి చేయడమేంటి అన్నారు కొందరు. మరికొందరు సన్నసన్నగా, ఆవిడ బుల్లిపాపాయి కాదుగా, ఇష్టం లేకుండా ఎవరు పెళ్లి చేయగలరు అన్నారు. మొత్తానికి భాగీరథమ్మ పెళ్లి చేయడానికి జనం విరగబడి వచ్చారు. ముహూర్తం సమీపించింది. పెళ్లికూతురు రాలేదు, పెళ్లికొడుకు రాలేదు. సంగతేంటో తెలుసుకుందామని పావని కొందరు విద్యార్థినులతో భాగీరథమ్మ ఇంటికి వెళ్ళింది. ఇంటి చుట్టూ కొందరు జనం మూగి ఉన్నారు. గందరగోళంగా ఉంది. పావని లోపలికి వెళ్ళింది. భాగీరథమ్మ ఇనప్పెట్టి తెరిచి ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా ఉంది. వాటి మధ్య చలనం లేకుండా కూర్చుని ఉంది భాగీరథమ్మ. చుట్టుపక్కల పోగైన జనం మాటల బట్టి భాగీరథమ్మ ఎంచుకున్న పెళ్లికొడుకు లేదా భాగీరథమ్మను ఎంచుకున్న పెళ్లికొడుకు. ఆవిడకంటే ఆవిడ డబ్బుకు ప్రాధాన్యమిచ్చి ఆవిడను వదిలి దానితో పరారీ అయిపోయాడు. పాపం భాగీరథమ్మకు పతిపద సేవాభాగ్యం దక్కకపోగా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు కూడా దూరమైంది. ఆ సమయంలో భాగీరథమ్మను ఏమని ఓదార్చాలో అర్థం కాక మౌనంగా వెనక్కి తిరిగొచ్చేసింది పావని. పెళ్లి చూద్దామని వచ్చిన వారందరికీ విషయం తెలిసింది. ఒకనాడు భాగీరథమ్మకు వంతపాడిన భజన బృందాలే ఈనాడు ఆవిడ భంగపాటుకు నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. కొన్నాళ్ల తర్వాత చెదిరిపోయిన జుట్టుతో నలిగిపోయిన బట్టలతో రోడ్డు మీద సణుక్కుంటూ వెళ్తోంది ఒక నడివయస్సు యువతి. నేను పవిత్రురాలిని, పరమ పవిత్రురాలిని. ఎన్నడూ పరపురుషుని కన్నెత్తైనా చూడలేదు. స్త్రీకి శీలం ప్రధానం. ఆడదన్నాక మొగుడికి అణిగి మణిగి పడి ఉండాలి. అత్తమామలకు సేవలు చెయ్యాలి. ఆడబిడ్డల అధార్టీలకు లొంగిపోవాలి. పురాణాలు చెప్పటంలా సావిత్రి, దమయంతి ఎలాంటి పతివ్రతలు? వెధవకాలం, పిదపకాలం. జనం తెలివిమీరిపోతున్నారు. పాడు సంఘాలు, నీతి నియమం లేని సంఘాలు. ఈ సంఘాలే నాకు అగ్నిహోత్రంలాంటి నాకు పెళ్లి చెయ్యాలని తలపెట్టాయి. ఆ శ్రీరామచంద్రుడే కాపాడాడు నన్ను. ఆ వ్యక్తిని నిదానంగా చూసి భాగీరథమ్మ అని గుర్తుపట్టింది పావని. పాపం, జీవితాంతమూ భాగీరథమ్మ హరికథలు చెప్పింది. కాని నిజంగా దమయంతి, సావిత్రి ఎలాంటి పతివ్రతలో ఆవిడకు తెలుసా? ఏమాత్రం తెలిసినా వాళ్లతో పోల్చి ఆధునిక యువతిని చులకన చేసి మాట్లాడదు. జాలిగా ఒక నిట్టూర్పు విడిచింది పావని. అనుపమ అక్షరాల మహాపతివ్రత. శారీరకంగా అమృతమూర్తికి దూరమైన గాలిగా మారి అతని ఊపిరిలో నిలిచిపోయింది. అతని ఊహలలో ఆకృతి పొంది నీడలా వెంట నిలిచింది. ఆ తాకిడికి అమృతమూర్తి తట్టుకోలేకపోయాడు. బ్రతికి ఉన్న అనుపమను అనేక విధాల ఏడిపించగలిగిన అమృతమూర్తి దెయ్యమై కనిపించే అనుపమకు బెదిరిపోయాడు. తనను విడిచిపొమ్మని అనుపమ దెయ్యాన్ని బ్రతిమాలుకున్నాడు. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి పోతాను అన్నట్టు పకాలున నవ్విందే కాని
అతణ్ణి వదలలేదు దెయ్యం. భూత వైద్యులకు చూపించుకున్నాడు. సైకాలజిస్టులను కలిశాడు. ప్రాచీన ఆధునిక విధానాలన్నీ అనుసరించిన అనుపమ దెయ్యం బారి నుండి విముక్తి కలగలేదు. అనుపమ పుట్టి పెరిగిన ఊళ్ళో అనుపమకు గుడి కట్టించి దేవతగా నిలబెడితే ఈ దెయ్యం రూపు వదిలిపోవచ్చునని ఒక భూత వైద్యుడు సలహా ఇచ్చాడు. ఆ సలహా బాగా నచ్చింది అమృతమూర్తికి. అనుపమ దగ్గర నుండి కట్నంగా తీసుకున్న 50,000తో అనుపమ సొంత ఊళ్ళోనే గుడి కట్టించాలని సంకల్పించాడు. బాణాసంచాలు పేలుతున్నాయి. భారీ ఎత్తున ఊరేగింపు సాగుతోంది. మేళతాళాలు మోగుతున్నాయి. జనం ఒకరినొకరు తోసుకుంటూ మహాప్రవాహంలా ముందుకు సాగుతున్నారు. 2 నెలలు శిరీష దగ్గరుండి అప్పుడే వచ్చిన పావని, ఏంటిదంతా అని అడిగింది సంఘంలో ఒక విద్యార్థినిని. మీకు తెలీదా? మీ అనుపమ దెయ్యమయ్యి భర్తను వెంటాడింది. గుడి కట్టించి దేవతగా నిలబెట్టి పూజలు చేస్తే దెయ్యం రూపుపోతుందని ఎవరో చెప్పారు. అందుకని అమృతమూర్తిగారు గుడి కట్టించి అనుపమగారిని దేవతగా నిలబెట్టి. ఇక ఆ తర్వాత మాటలు వినలేకపోయింది పావని. అనుపమను దేవతగా నిలబెడుతున్నారా? అనుపమ సుఖంగా సంసారం చేసుకుంటుందనే ఆశతో ఇచ్చిన కట్నం ఈ విధంగా ఉపయోగపడుతోందా? అనుపమను దేవతగా పూజించడానికి బయలుదేరిందా ఈ జనప్రవాహం? ఎంత మూర్ఖులు ఈ మందలాంటి జనం! పూజారులు మంత్రాలతో అనుపమ విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్ఠిస్తున్నారు. పావని, ఆగండి అని గర్జిస్తూ ఆ జనప్రవాహానికి ఎదురు నిలిచింది. అనుపమని మనిషిగా నిలవనీయని మీరు దేవతగా నిలబెట్టాలని చూస్తున్నారా? సాటి మనిషిని మనిషిగా చూడలేని మీరు, ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని మన్నించలేని మీరు, స్వార్థాలతో అహంకారాలతో కుల మత వర్గ భేదాలతో ఎదుటివారిని సుఖపడనీయక మీరు సుఖపడలేక బ్రతుకులు చికాకులు చేసుకునే మీరు, నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోలేక మూఢాచారాల మాటున దాక్కుని దేవుళ్ళని దెయ్యాలని మీ పిరికి మనసులకి అడ్డుగా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఆపండి. అనుపమని దేవతగా పూజించడానికి వీల్లేదు. ఈ మాటలకు జనానికి ఒళ్ళు మండిపోయింది, వెర్రెత్తిపోయింది. వాళ్లలో చాలామందికి అనుపమ దేవత కలల్లో కనిపించి రకరకాల ఆదేశాలిచ్చింది. మొక్కుకుంటే ఎందరికో ఎన్నో రోగాలు నయమయ్యాయి. తమ దేవతని దేవత కాదంటోంది. నాస్తికురాలు, పాపిష్టిది. సిగ్గు ఎగ్గు లేకుండా మొగుణ్ణొదిలి సంఘాలంటూ బజారును పడి తిరిగిన ఆడది చెడిపోయినా పర్వాలేదని తమ సంస్కృతినే తగలబెడుతోన్న పిశాచం. పావని మీదకు కర్రలు లేచాయి. రాళ్లవర్షం కురిసింది. ఆ ఉన్మాదం ముందు ఉదాత్త ప్రకృతి కూలిపోయింది. పావని ఆర్తిగా పిలుస్తోన్న ఆ కంఠం విని అతి కష్టం మీద కళ్ళు తెరిచింది పావని. కళ్లకెదురుగా విఠల్ ముఖం కనిపించేసరికి, మీరా అంది బలహీనంగా. ఇప్పుడెలా ఉంది పావని? ఆరాటంగా అడిగాడు విఠల్. అప్పుడు జరిగినవన్నీ ఒకదాని వెనుక ఒకటి గుర్తొచ్చాయి పావనికి. అనుపమని దేవతగా ప్రతిష్ఠించారా? అంది పావని. వాళ్ళు మానతారా? చాలామందికి అనుపమ కనిపించిందట. నువ్వెందుకంత తీవ్రంగా అడ్డుకున్నావు? ఏమో, అనుపమ నిజంగానే దేవతే అయిందేమో అన్నాడు విఠల్. విఠల్ ముఖం చూసి నవ్వింది పావని. నన్ను వెంటనే శిరీష దగ్గరకు తీసుకెళ్ళండి అంది. ఈ స్థితిలోనా? అవును, అర్జెంట్. ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళకపోతే ఆ తరువాత మీరు జీవితాంతమూ కుమిలిపోవలసి వస్తుంది. పావని మాట కాదనలేక పావనిని శిరీష దగ్గరకు తీసుకువెళ్లాడు విఠల్. శిరీష ఇంట్లో అనుపమను చూసి నివ్వెరపోయాడు విఠల్. విఠల్ని చూసి తడబడిన అనుపమ పావనిని ఆ స్థితిలో చూసి, వదినా, ఏంటిది? ఆ దెబ్బలన్నీ ఏంటి? నిన్ను కొట్టిన ఆ రాక్షసులెవరు? అంది ఏడుస్తూ, అన్న ఉనికిని మరిచిపోయి. పావనికి బలహీనంగా ఉంది. లేని ఓపిక తెచ్చుకుని కష్టం మీద విఠల్తో మాట్లాడింది. చూశారా, మీ చెల్లెల్ని మీకప్పగిస్తున్నాను. నా సంఘంలో ఉంటే నయానా భయానా మళ్ళీ తీసుకుపోతారని బెదిరిపోయింది. అంచేత శిరీష దగ్గర ఉంచాను. నేను శిరీష ఎంతో నచ్చచెప్పి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మనసులోకి రాకుండా చేసి అనేక విధాల ధైర్యం చెప్పి ఉద్యోగంలో చేర్పించాం. గుర్తుందా? ఆ రోజు మీరు రాత్రివేళ మా సంఘానికొచ్చారు. అప్పుడే అనుపమ నా దగ్గరకొచ్చింది. బెదిరిపోయి చెదిరిన గుండెతో బ్రతుకు మీద ఆశ లేకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
ఆ సమయంలో అనుపమను మీరు చూస్తే తప్పకుండా మళ్ళీ భర్త దగ్గరకు పంపించడానికే ప్రయత్నిస్తారని భయపడ్డాను. అదీకాక అనుపమ ఎవరినైనా కలుసుకుని మాట్లాడగలిగే దశలో లేదప్పుడు. అందుకే మిమ్మల్ని లోపలికి రానియ్యలేకపోయాను. మీరేమనుకున్నారో కదూ అంది పావని. మాట్లాడలేక ఆగిపోయింది. విఠల్కి ఆనాడు తాను పొందిన ఆశాభంగం, ఆవేదన గుర్తొచ్చాయి. నువ్వు తప్పు చేశావని అనుకోలేదు పావని. నాకు సరైన శిక్షనే విధించావని అనుకున్నాను. నా భర్త నన్ను అపార్థం చేసుకోరు అని నిశ్చింతగా అనగలిగిన నిన్ను ఊహామాత్రంగానైనా అనుమానించాను. మళ్ళీ నీ దగ్గరకు రాగలిగే అర్హత నాకెక్కడిది అన్నాడతను. మీరు నన్ను అనుమానించలేదు. మీ పావనిని గురించి ఇతరులు మరో రకంగా అనుకోవడం సహించలేకపోయారు. ఆ ఆవేశంలో ఉన్న మిమ్మల్ని నేను తప్పుదారి పట్టించాను. నేను అభిమానవంతురాలినే, కాని నా అభిమానానికి మిమ్మల్ని కాదని తిరస్కరించేటంత శక్తి లేదు. విధిలేక మీకు దూరంగా ఉండిపోయిన ప్రతి క్షణం మీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను. ఆ నిరీక్షణే యాంత్రికమైన నా జీవితంలో నేను మిగిల్చుకున్న మాధుర్యం, నా ఉనికికి ఆధారం. నాకు దేవతలలో నమ్మకం లేదు, దెయ్యాలంటే నమ్మకం లేదు, కానీ ప్రేమలో నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించాను, నా త్రికరణాలతో ప్రేమించాను. మీరు నా దగ్గరికి రాక తప్పదు. ఆ ధైర్యమే, ఆ నమ్మకమే నా కర్తవ్య నిర్వహణకి కావలసిన నైతిక బలాన్ని అందించింది. ఓపిక లేకపోయినా విఠల్తో మాట్లాడాలనే ఆశతో అన్ని మాటలు మాట్లాడిన పావని అలసటతో కళ్ళు మూసుకుంది. పనిమీద ఎక్కడికో వెళ్ళి వచ్చిన శిరీష పావనిని ఆ స్థితిలో చూసి సంగతులన్నీ తెలుసుకుని చాలా బాధపడింది. విఠల్ డాక్టర్ని పిలుచుకొచ్చాడు. సంగతి తెలిసి అందరూ వచ్చారు. ఒక కూతురు పోయిన దుఃఖంలో కుమిలిపోతున్న సుందరమ్మ పావనిని ఆ స్థితిలో చూసి సహించలేకపోయింది. పావని, నా తల్లి, నన్ను వదిలిపోకే. నీకోసం ఏమైనా చేస్తాను, సంఘాన్నంతటినీ ఎదిరిస్తాను అని ఆక్రోశించింది. పావని మెరుస్తున్న కళ్లతో, ఏమన్నావ్? సంఘాన్ని ఎదిరిస్తావా? మళ్ళీ అను అంది. నా కూతురి కోసం ఏవైనా చేస్తాను. మనుషులు సుఖంగా బ్రతకడానికి లేకపోయాక ఎందుకొచ్చిన ఆచారాలివి అంది సుందరమ్మ ఏడుస్తూ. ఏడవకే, అమ్మాయి బ్రతుకుతుంది. ఎందరికోసమో పాకులాడిన ఆ మంచితనమే అమ్మాయిని కాపాడుతుంది. ఏడుపు నిగ్రహించుకుంటూ భార్యను ఓదారుస్తున్నట్టుగా కూతురికి ధైర్యం చెప్పాడు జగన్నాథం. పావని ఆశ్చర్యంగా తండ్రిని కళ్ళెత్తి చూసింది. దిగులుగా, ప్రేమగా నవ్వాడు తండ్రి. ఒక్క నిట్టూర్పు విడిచింది పావని. పద్మావతి పావనిని చూసి కృంగిపోయింది. అనుపమను చూసి పొంగిపోయింది. ఆనందం పట్టలేక పసిపిల్లను కౌగలించుకున్నట్టు అనుపమని కౌగలించుకుని, అబ్బా, నా కడుపు చల్లగా, నా కళ్ళకి మళ్ళీ కనిపించావే. నువ్వు చచ్చిపోయావనుకుని ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చాను. నా బంగారు తల్లివి, మళ్ళీ నిన్ను కళ్ళ చూస్తాననుకోలేదే. ఎంత అదృష్టం అంది. నీలాంటి అభాగ్యులనేకుల కడుపు చల్లగా నాలాంటి దౌర్భాగ్యులను ఆదుకోవడానికేనమ్మా వదిన తనను తాను బలి చేసుకోవడానికి సిద్ధపడుతున్నది అంది అనుపమ ఏడుస్తూ. ఏ దేవుడైనా నా ఆయుర్దాయం తీసుకుని నిన్ను బ్రతికిస్తే బాగుండినే పావని అంది పద్మావతి పావని మంచం పక్కనే క్రింద కూలబడి. మీ అందరి మనసుల్లో ఇంత మంచి స్థానం సంపాదించుకున్న నాకు చావెక్కడుందత్తయ్యా అంది పావని సంతృప్తితో. అనుపమ బ్రతికే ఉందని తెలిసి సిగ్గుపడుతూ వచ్చాడు అమృతమూర్తి. అనుపమ, నన్ను క్షమించు. నువ్వు దూరమైన నాటి నుండి ఒక్కనాడు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా అన్నం తినలేదు అన్నాడు. నిజంగానే అమృతమూర్తి చిక్కిపోయాడు. అతడిని చూడగానే జాలిపడుతోన్న తన మనసు మీద తనే చిరాకు పడింది అనుపమ. ఛీ, ఆడమనసు అనుకుంది. మీ అశాంతికి కారణం అనుపమ మీకు దూరమవడం కాదండి, మీ మూఢనమ్మకాలు కరుగ్గా అంది శిరీష. అది కాదనలేను, కానీ ఎక్కడికి పోతుందిలే అనుకున్నంతకాలం అర్థం కాని విలువ పూర్తిగా చెయ్యి జారిపోయిన తర్వాత అనుభవంలోకొచ్చింది. నేను నిజమే చెబుతున్నాను అన్నాడు అమృతమూర్తి. మా అనుపమని ఏ విధంగానూ బాధ పెట్టనని మాట ఇస్తే తప్ప పంపను అంది పద్మావతి. అప్పటికీ ఖండితంగా పంపను అనలేక. నీకిష్టం లేకపోతే వెళ్ళక్కర్లేదు అనుపమ. సంసారమన్నాక అన్యోన్యంగా కలిసిమెలిసి సుఖంగా ఉండడానికి. కాని
సంఘం కోసం ఒకరినొకరు అసహ్యించుకుంటూ కలిసి పడి ఉండడానికి కాదు అన్నాడు విఠల్. శభాష్ అంటూ చప్పట్లు కొట్టింది శిరీష. ఆయన దగ్గరకు వెళ్ళడానికి నాకెందుకు ఇష్టం ఉండదన్నయ్యా. నిలవనీయకుండా తరిమి కొడితే దూరంగా వచ్చాను. కాని నా అంతట నేను నా సంసారాన్ని వదులుకుంటానా? ఆదరాభిమానాలతో అందలాలు ఎక్కించక్కర్లేదు. సాటి మనిషిగా చూడగలిగితే చాలు. సర్దుకుపోవడానికే ప్రయత్నిస్తాను అంది అనుపమ. ఇది ఈనాటికి మన స్త్రీల మనస్తత్వం అమృతమూర్తిగారు. మీరు అదృష్టవంతులండి. మళ్ళీ మా అనుపమను దేవతగానో దెయ్యంగానో మార్చేయక మనిషిగా బ్రతకనీయండి అంది శిరీష. పావనిని చూడడానికి రవి కూడా వచ్చాడు. మళ్ళీ పరీక్ష పాసయ్యే వరకు నీ ముఖం చూడలేక నీ దగ్గరకు రాలేకపోయానొదినా. అసలు నువ్వింట్లో నుంచి వెళ్ళకపోతే నేనిలా రౌడీ స్నేహాలతో పాడయ్యేవాడిని కాను. ఎందుకు వెళ్ళిపోయావదినా అన్నాడు రవి ఏడుస్తూ. పావని రవి తల మీద చెయ్యి వేసి అభిమానంగా నిమిరింది. నేను మీ అందరి దగ్గర నుండి ఎందుకొచ్చేశానో ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని నీ భార్యకు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే దురదృష్టం కలగనీయకు అంది పావని. పావనిని చూడడానికి నళిని కూడా వచ్చింది. పట్టరాని దుఃఖంతో, మేడం, ఏం తప్పు చేశారని ఇంత దారుణంగా హింసించారు అంది. క్రీస్తు ఏం తప్పు చేశాడని సిలువ వేశారు. ఒక కొత్త మార్గాన్ని చూపిస్తే, పరంపరగా వచ్చే సూత్రాలకందని సత్యాన్ని వివరిస్తే జనం అంగీకరించలేరు. ఆ వ్యక్తులను సర్వనాశనం చేస్తారు. వ్యక్తులు నాశనమైనా సత్యాలు నాశనం కావు గనుక అవి నెమ్మదిగా అర్థమవుతాయి. అప్పుడు తెలివి తెచ్చుకుని తాము నాశనం చేసిన వ్యక్తులను తామే దేవతలని ఆరాధిస్తారు. విషాద స్వరంతో అంది శిరీష. శంకర్ నళినిని వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను క్షమించు నళిని. సరళదేవత నా కలలో కనిపించి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. మనిద్దరము ఆవిడ మాటను గౌరవించాలి అన్నాడు. ఆ మాటలు విని భరించలేకపోయింది పావని. దెయ్యాలకు భయపడుతూనో దేవతలను ఆశ్రయిస్తూనో తప్ప మనుషులు మనుషులలాగా బ్రతకలేరు కాబోలు. ఇదేనేమో మానవ చరిత్ర సారాంశం అంది ఆవేశంగా. పావని అంత ఆవేశపడడం చూసి భయపడింది శిరీష. ఊరుకో, విశ్రాంతి తీసుకో, మాట్లాడకు అంది. పర్వాలేదు, ఇక నాకే భయం లేదు. నా శరీరంలోకి అమృతం ప్రవహిస్తోంది అంది పావని. అమృతం ప్రవహిస్తోందా? ఆశ్చర్యంగా అడిగింది శిరీష. అవును, ఇదిగో చూడు ఈ స్పర్శలో నుంచి. తన చెయ్యి ప్రేమగా దృఢంగా పట్టుకున్న విఠల్ చేతిని ఎత్తి చూపింది పావని. జంటగా ఉన్న ఆ చేతులను ముగ్ధురాలై చూసింది శిరీష. అదండి డాక్టర్ సి ఆనందరామం గారి గుళ్ళో వెలసిన దేవతలు నవలిక. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేస్తారు కదూ. మీ విజయలక్ష్మి. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.